హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. చాలా రోజులవుతుంది కదండీ లాంగ్ వీడియో చేసి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అందరికీ ఎంతో ఇష్టమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పచ్చడి అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ దీన్ని తయారు చేయడం చాలా కష్టమని అనుకుంటారు. అలాంటి కష్టం ఏమీ లేకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఈ వీడియోలో తయారు చేసి చూపించేద్దాం. ఎలాంటి కొలతలు లేకుండా, ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. దీనికోసం మనం ముందుగానే అర కేజీ వరకు ఉసిరికాయలైతే తీసుకుందాము. ఈ ఉసిరికాయలు అనేవి లేతవి కాకుండా కొంచెం ముదురుగా ఉన్నవైతే తీసుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి. దీంట్లో కాయలు కాకుండా పిందెలు ఉంటాయి. అవి తీసుకోవద్దండి. ఇలా ఒత్తితే మనకి గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పాడవకుండా. అర కేజీ ఉసిరికాయల్ని కడిగేసి శుభ్రంగా తడి లేకుండా చూసుకొని ఈ విధంగా మనం 2 లేదా 3 ఘాటులు పెట్టుకున్నామంటే మనం నూనెలో వేయించినప్పుడు పేలకుండా ఉంటుంది. మనం నూనెలో వేపినప్పుడు బాగా ఏగిపోయి ఉప్పు కారం కూడా ఈ ఘాటుల ద్వారా ముక్కకి బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్‌గా ఉంటుంది. అలా కాయకి 2, 3 ఘాటులు పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు ఆవాలు తీసుకోవాలి. ఆవాల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి. మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఆవాలు ఇలా చిటపట అంటూ కలర్లు మారుతాయి. అప్పుడు మనకనేది వేగిపోయాయని వీటిని కూడా పక్కకు తీసుకొని సేమ్ అదే పాన్లో 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. ఈ మెంతుల క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకున్నామంటే పచ్చడి చేదొస్తుంది. ఇవి మంచి వాసన వచ్చిన తర్వాత ఏపీ పక్కన పెట్టుకొని సేమ్ అదే కడాయిలో ఒక పావు కేజీ వరకు పల్లి ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా పల్లి ఆయిల్ అయితే వాడాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనకు కలర్ కూడా పాడవకుండా సంవత్సరం పాటు అలానే ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అయితే మీరు ఎలాంటి నూనె వాడినా సరిపోతుంది. మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 బ్యాచ్లుగా చేసుకొని ఈ విధంగా వేపుకోవాలి. ఈ ఉసిరికాయలు అనేవి కొంచెం కలర్ మారే వరకు వేపుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా వేపకూడదు. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ఈ పచ్చడి పెట్టారంటే రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం టేస్ట్గా కలర్ మారకుండా ఉంటుంది. మనం తీసుకున్న ఈ ఉసిరికాయలు అనేది ఈ విధంగా కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుంది. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. వీటిని తీసుకుని పక్కన పెట్టుకొని సేమ్ మళ్ళీ ఇంకొక బ్యాచ్ అయితే వేసుకొని ఈ విధంగానే వేపుకోవాలి. మనం ఈ ఉసిరికాయలు వేపుకునే లోపల మనం వేపు పెట్టుకున్నటువంటి మెంతులు ఇంకా ఆవాలు కూడా చల్లారిపోతాయి. నేను ఈ ప్రాసెస్లో చేసిన పచ్చడి అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి. 4 రోజుల్లోనే పచ్చడి మొత్తం అయిపోయింది. నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకైతే ఇక్కడ ఉసిరికాయలు కనపడ్డాయి. నేను ఇంకొక హాఫ్ కేజీ తెచ్చుకొని ఈ విధంగా పచ్చడి పెట్టేసుకున్నాను. ఈ విధంగా అర కేజీ ఉసిరికాయలను వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోనే పావు కప్పు వరకు సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైపోతే ఏం చేయలేము. తగ్గితే మళ్ళీ కలుపుకునేటప్పుడు 3వ రోజు ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పావు కప్పు వరకు సాల్ట్ తీసుకుంటే హాఫ్ కప్పు వరకు కారం వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. లేదు ఇలా కొలతల్లో కాకుండా మీ ఉసిరికాయలకి సరిపడా కొంచెం చేతితో క్వాంటిటీ తీసుకొని వేసుకున్నా సరిపోతుంది. నేనైతే మీకు తెలియాలని ఇలా కప్పు కొలతలతో చెప్పాను. నెక్స్ట్ 2 వెల్లుల్లిపాయలు ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకోండి. నేనైతే ఎక్కువగా వేసుకున్నాను. నాకు ఈ వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం పచ్చట్లోవి. మీరు ఒక్క వెల్లుల్లైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వెల్లుల్లి ఈ విధంగా పొట్టు తీసుకొని కొన్ని ఎక్కువగానే వేసుకున్నాను. మనం తీసుకున్న ఉసిరికాయలు ఉప్పు, కారం ఇంకా ఈ వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతుల పొడి ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకోండి. ఈ పొడి ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి ఈ పచ్చడి అనేది గ్రేవీ ఎక్కువగా వస్తుంది. అందుకే మనం ముందుగా వేపుకునేటప్పుడే ఆవాలు ఎక్కువగా వేసుకున్నాము గ్రేవీ కోసం. మనం వేసుకున్న ఈ మసాలాలు అన్నీ కూడా ముక్కకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఈ విధంగా అనేది ఉసిరికాయ ఉండాలి. తర్వాత మనం కాచి చల్లార్చినటువంటి నూనె ఉంది కదా, అదే ఉసిరికాయలు వేపిన నూనె చల్లారిన తర్వాత బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి. మనం అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి పెద్ద సైజు నిమ్మకాయ సైజు మొత్తం ఒక కాయ మొత్తం పిండేసుకుంటే రసం సరిపోతుంది. లేదు నిమ్మకాయ వాడని వాళ్ళు చింతపండు గుజ్జు అయినా కానీ వేసుకోవచ్చు. సంవత్సరం పాటు ఉండేలాగా చేసుకోవాలంటే ఖచ్చితంగా చింతపండు గుజ్జు అయితే వాడండి. నేను అప్పటికప్పుడు తినేలాగా చేసుకుంటున్నా కాబట్టి నిమ్మకాయ అయితే వాడుతున్నాను. నిమ్మకాయ కూడా పిండిన తర్వాత ఈ నూనె, ఈ ఉప్పు, కారం, ఈ పులుపు మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమం మొత్తం ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒకసారి ఈ గిన్నెలో వేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 రోజులలో రోజు ఒకసారి మూత తీసి అయితే కిందకి పైకి పచ్చడిని అయితే కలపాలి. లేదంటే బూజు పట్టే అవకాశం ఉంటుంది.
3 రోజుల తర్వాత అయితే మనకు పచ్చడి అనేది కలర్ కానీ, గ్రేవీ కానీ ఈ విధంగా ఉంది. టేస్టు, టెక్స్చర్ అయితే మనం వేసుకున్న ఉప్పు, కారం అయితే చక్కగా సరిపోయాయి. ఇదేనండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేశారు కదా! దీనిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బావుంటుంది. అర కేజీ పచ్చడి అనేది మనకి ఈ మొత్తం క్వాంటిటీ